నమస్తే, మీరు చూస్తున్న లలిత న్యూస్. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా అసలు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ప్రజాపాలన తీరు ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా ఉంది, అది ప్రజలకు ఏ విధంగా అందుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సంవత్సరం అవుతుంది. సంవత్సరంలో మీకు ఏమైనా మంచి జరిగిందా? మంచి జరగలేదు సార్. ఎందుకు అంటే కేసీఆర్కి దూరం ఎందుకు చేసినామంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి చేస్తే మా పిల్లగాళ్ళకు జాబ్ ఇస్తాడు, తక్కువ రాసినా ఎక్కువ రాసినా జాబ్ ఇస్తాడు. మళ్ళీ ఏం చూసినామంటే 2 లక్ష మాఫీ చేస్తాడు. ఎంత అయినా వండని 5 లక్ష వండని 10 లక్ష వండని 2 లక్ష అయితే మాఫీ చేస్తాడు అందరికి, ఇల్లుకి ప్రతి ఇల్లుకి. అట్లా అనుకున్నాం కానీ కేసీఆర్ చేసినందుకే రేవంత్ రెడ్డి చేసిండు. తత్తిమేకి గుండు గీపించిండు. ఇప్పుడు దాకా తలడం అలడం చేస్తున్నాం మేము అందరికి చేసి. తర్వాత కొత్త బ్యాంకు పెట్టినా మంచిగుండు, లేకపోతే మీరు గింత గట్టన్నా చెప్పినా మంచిగుండు. కానీ ఒక్కొక్కరు ఏడుస్తారు, తుడుస్తారు. మాకు రైతు బంధు లేదు, పిల్లగాళ్ళకు జాబు లేవు, మాకు బ్యాంక్కి మాపి రాలేదు, మాకు అందరికి గోసా పెట్టిండు రేవంత్ రెడ్డి. ఒక బస్ పీరి పెడతా అన్నాడు, ఆ సిటీఓన్కి బస్ పీరి. మాకు ఏం వస్తుంది? అది మేము రైతు బిడ్డము, మాకు రైతుకు బాగా చేస్తే మాకు ఆనందం ఉండు. ఆట ఆడి పాట ఆడి భాగవతం ఆడి ఓటు వేసినాం రేవంత్ రెడ్డికి. మాకు ఏం వచ్చింది? ఏం లాభం రాలే. మా బిడ్డలకు కొడుకులకు జాబ్ రాలే. మాకు రేవంత్ రెడ్డి 5 లక్ష ఉన్నోనికి 2 లక్ష మాఫీ చేయలే. మాకు ఏమి చేయలే, రైతు మందు కూడా పెట్టలే. మాకు పొలం ఎండిపోయినది, పత్తి పోయినందుకు ఎప్పుడు వస్తుంది, అప్పుడు పోయిన సంవత్సరం ఎప్పుడు రాసుకొని పోతారు, ఇస్తారు. మాకు ఈ ఏడు ఏం లేదు. మాకు ఏం చేస్తాం సార్? మొన్న వరదలు వచ్చినప్పుడు మునిగిన వాటికి ఆ వరదలు వచ్చినప్పుడు వారు ఇచ్చిర్రేమో, కానీ మాకు అయితే ఇక సరే అట్లా ఇచ్చిండేమో. 2500 ఇస్తా అన్నాడు ఆడోళ్ళు. అది రాలేదు. గ్రూప్ మాఫీ కాలేదు, రైతు బంధు మాఫీ కాలేదు, బ్యాంకీ మాఫీ కాలేదు. చెప్పమ్మా, అసలు సంవత్సరం పరిపాలన, అంతకుముందు కేసీఆర్ పాలన ఉండే, ఇప్పుడు కాంగ్రెస్, ఈ సంవత్సరం పాలన ఎట్లుంది మీకు? ఈ సంవత్సరం బాధలే ఉంది రేవంత్ రెడ్డి. బాధలే మంచిగా లేదు. నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ 2000 దేవేంద్ర రెడ్డి 4000 ఇస్తామని అన్నారు, అది రావట్లేదు. మాకు భూమి లేదు, జాగా లేదు. ఇల్లుందా? ఇల్లు అది కూడితేనే ఉంటది, కూలిపోతుంది. భూమి అయితే ఒక 60 గజాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి మంచి చేస్తాడా? మంచిగా ఏం చేస్తాడు నాయన, కేసీఆరే మంచి నల్లబెట్టించిండు, మంచిగా ఆయన మంచిగానే చేసిండు. 200 ఇప్పించిన ఉంటే 2000 చేసిండు. కానీ ఈ దేవేంద్ర రెడ్డి మంచివాడు కాదు నాయన, నువ్వు పోయి చెప్పినా బెటరే. కానీ ఆయన అసలే ఈ దేశం మీద అన్ని పొలం భూమిది అన్ని వస్తుంది అని అంటాడు. మళ్ళా రైతు బంధు అని వస్తుందని ఇచ్చిండు కేసీఆర్. మళ్ళా ఇల్లు కూడా మంచిగానే కట్టించిండు. మళ్ళీ ఆయన మంచిగానే సాయం చేసిండు రారు. కానీ ఈ దేవేంద్ర రెడ్డి అయితే నాకు బాగా కోపం వస్తుంది. అయితే ఏం లాభం చేసిండు? ఏం చేయలే. కరెంట్ బిల్లు బంద్ అని అన్నాడు. ఒక బస్సే మాత్రం ఆడవాళ్ళకి, మగవాళ్ళకి లేదు. మరి ఇంకా మరి ఎట్లున్నది రేవంత్ రెడ్డి పరిపాలన? బాగుందా? దేవేంద్ర రెడ్డి పరిపాలన ఏం లేదు, కేసీఆర్దే. నా 2 కొడుకులు ఉన్నారు, 2 కొడుకులు చచ్చిపోయారు. ఇగో ఒక కోడలేమో హైదరాబాద్ లో కూలి, దాని 3 ఆడోలే. ఇగో ఒక కోడలేమో ఇక్కడ ఉన్నది, అది ఒక బిడ్డ. కోడలకు ఏం లేదు, నాకు ఏం లేదు. ఇప్పుడు ఏం అడుగుతావు రేవంత్ రెడ్డి? ఏం అడుగుతావు చెప్పు. నేనా ఒక ఇల్లు, ఒక గ్యాసు, అది అడుగుతా. 4000 పెంచింది. 4000 పెంచింది. గిదే 3. చెప్పండి మీ పేరు? నా పేరు ధరావతి శ్రీన్ అండి. ధరావతి శ్రీన్, ఏం పని చేస్తారు? నేను హోటల్ పని చేస్తా. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది కదా, ఈ సంవత్సరంలో పాలన ఎట్లుందంటారు? మంచిగానే ఉంది, రైతులకు మంచిగా చేస్తాను. కొద్దిగా లోన్లు ఇట్లా మన పింఛను గించను కొన్ని టైంలో కూడా సరిగా అందట్లేవు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్కరికి వస్తుంది, ఒక్కొక్కరికి రావట్లేదు సార్.
చాలామంది వెనక పడిపోతారు. ఏంటంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీలు కూడా మంచిగా చేసారు. అంటే ఇప్పుడు మనం టీఆర్ఎస్ పార్టీ అని కాదు, కాంగ్రెస్ పార్టీ అని కాదు, మనకు జరగాలి, మంచి మేలు జరగాలి. ఎట్లుందంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో? మంచిగా పర్వాలేదు చేస్తాను, కానీ మన చిన్న చిన్న లీడర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు, సరి అయిన అందిస్తలేరు. వచ్చే బిల్లులు ఇక్కడ అక్కడ మూసేస్తారు, మనకు బయటికి రావట్లేదు. అది ఇంకా బాగా చేయాలంటారు? ఇంకా బాగా చేయాలి మరి, ఇంకా ఇంకా పెరగాలి. ఇప్పుడు దానికి ఇప్పుడు 6,000 పింఛన్ ఇస్తామన్నారు వికలాంగులకు, వాళ్ళకి ఇస్తలేరు. ముండరాళ్ళకు 4,000 ఇస్తామన్నారు, అది రాలేదు. బస్సు ఫ్రీ పెట్టే, కరెంటు ఓకే, బస్సు కరెంటు మనకు 0 పెట్టిండు, ఓకే రైట్. ఇప్పుడు మనకు బస్సు అనేది ఫ్రీ అనేది పెట్టొద్దు సార్. ఎందుకంటే పేదోళ్ళు ఒక్కరోజు పోతారు, నెలకు ఒక్కరోజు పోతారు. సిటీలో జాబు 1,50,000 జాబు వాళ్ళకు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి సేఫ్ అవుతుంది, జీతం సేఫ్ అవుతుంది, ప్లస్ ఛార్జెస్ సేఫ్ అవుతుంది. సిటీలలో మన పల్లెటూరులో మనకు ఏం లేదు కదా, మనం ఎక్కలేము, మన రైతులం, మనం పని చేసుకుంటాం. ఇది అంటే బస్సు అవసరం లేదు, బస్సు అవసరం లేదు సార్. ఎందుకు మరి సిటీలలో ఇప్పుడు జాబ్ చేసేటోళ్ళకి అవసరం, వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు కారు వేసుకొని పోయేటోళ్ళు మన బస్సు ఎక్కిపోతారు. కారు ఛార్జ్ ఎంత, బస్సు ఛార్జ్ ఎంత, 0 అయింది బస్సు. ఇప్పుడు డీజిల్ పోసుకొని పోవాలంటే 300 ఖర్చు అవుతుంది వాళ్ళకి రానుపోంది సిటీలో. మరి వాళ్ళకి సేఫ్ అవుతాయి, పల్లెటూరు ఏం సేఫ్ ఉంది సార్? ఇవన్నీ మార్చాలంటారు? మార్చాలి, ఈ బస్సు అనేది వద్దు సార్. సరే మీరు కరెంటు ఫ్రీ పెట్టారు, ఓకే రైట్, పేదలో పెట్టారు, ఉన్నోళ్ళకి ఏం ఫ్రీ పెట్టలే, ఓకే. ఇప్పుడు ఇప్పుడు పల్లెటూరులో ఉన్నాం మేము ఇప్పుడు మాకు పని ఉంటుంది, పని వదులుకొని బస్సులు అయితే తిరగలేము కదా. అదే సిటీలో అయితే జాబ్ చేస్తారు, వాళ్ళు ఆటో పోతారు. ఒక వరంగల్ నుంచి హైదరాబాద్కి ఖాళీ 1/2 లీటర్ పాలకి ఈయనకి ఒక లేడీస్ పోయింది. అంటే నాకు ఛార్జీ లేదు, పోయి ఇచ్చి రావాలని, అంటే టైం పాస్ అయితే పాలు ఇచ్చినట్టు అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.